ఫెలోషిప్ మీల్స్, సాధారణంగా సహవాస భోజనము అనేది ఒక మంచి సమయం. ఎందుకనంటే సమయము గడుపుటకు, మాట్లాడుకుంటూ, ఆహారం భుజిస్తూ, అది ఒక మంచి సమయం టు బిల్డ్ ఈచ్ అదర్. దేవుడు కూడా తన ప్రజలతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు. ఆదికాండంలో చూసినట్లయితే అబ్రహాముతో దేవుడు భోజనం చేసినట్లు మనం చూస్తాం. తర్వాత మనం చూస్తున్న నిర్గమాకాండంలో ఆ యొక్క సినాయి కొండ యొద్దకు యాజకులని, అహరోను సంతతి వారిని ఆహ్వానించి ఆ కొండ మధ్య భాగాన వారు భోజనం చేసినట్లు, వారితో ఆయన సహవాసం చేసినట్లు మనం గమనిస్తాం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు అనేక పర్యాయాలు ఆయన తన శిష్యులతో, తన వారితో సహవాసం చేస్తూ వారితో అనేక విషయాలు పంచుకున్నట్లు మనం చూస్తాం. ఆ మాటకు వస్తే ప్రభువు బల్ల ఇట్ ఈజ్ ఎ మీల్, ఇట్ ఈజ్ ఎ ఫెలోషిప్ మీల్. అంత మాత్రమే కాదు, నిత్యత్వంలో మన యుగయుగాలు ఆయనతో ఉండబోతున్నాం. అది ప్రారంభమయ్యేది పెండ్లి విందుతో అని మనకి ప్రకటన గ్రంథం స్పష్టం చేస్తుంది. మీల్స్ ప్లే ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఫెలోషిప్ మీల్స్, సహవాసపు భోజనము చాలా మంచి పాత్రను పోషిస్తూ ఉంటుంది. మనము చూస్తున్న ఈ అంశంలో ప్రత్యక్షపు గుడారము అనే అంశం యొద్దకు మనం వచ్చాం. నిర్గమాకాండం మధ్య భాగంలో నిర్గమాకాండాన్ని మనం ధ్యానిస్తూ వెళ్తున్నప్పుడు మన దేవుడు ఆయన విడిపించేవాడని, విమోచకుడని, మరియు ఆయన నడిపించేవాడని, మరియు మన మధ్యలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనలో ఉంటాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇన్ని వారాల ధ్యానం తర్వాత నిర్గమాకాండం యొక్క ముఖ్య విషయము ఏంటి అని ఒకవేళ ఇంకా మీకు సందేహం ఉన్నట్లయితే, ఈ దేవుడు, బైబిల్ దేవుడు, త్రియేక దేవుడు, ఆయన విమోచించేవాడు, ఆయన విడిపించేవాడు, మరియు నడిపించేవాడు, మరియు మనతో ఉండేవాడు. ఇశ్రాయేలీయులు బానిసత్వంలో, వారు ఫరో యొక్క బానిసత్వంలో, ఐగుప్తులో ఈ యొక్క నిర్గమాకాండం ప్రారంభమవుతుంది. ప్రభువు వారిని వారి మంచితనాన్ని బట్టి కాదు, వారి గొప్పతనాన్ని బట్టి కాదు, ఏ కారణము లేకుండా తన కృప ద్వారా వారిని విడిపిస్తాడు, వారిని విమోచిస్తాడు. మరియు మనం 12వ అధ్యాయంలో నిర్గమాకాండంలో చూసేది ఆ యొక్క గొర్రెపిల్ల రక్తము ఏ ద్వారమునకైతే పోయబడుతుందో ఆ గృహాన్ని దాటుకుంటూ ఆయన వెళ్ళిపోయాడు. కారణము వారు లోపలున్న వారిని బట్టి కాదు, కానీ ఆయన విమోచించింది ఎవరైతే విధేయత చూపిస్తారో, ఆయన చెప్పిన మార్గంలోకి విధేయత చూపిస్తారో. ఆయన చెప్పిన మార్గం ఏంటంటే గొర్రెపిల్ల రక్తాన్ని మీ యొక్క ద్వారమునకు పూయండి. మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళాం. ఈ దినం మనం రక్షింపబడేది కేవలం యేసుక్రీస్తు ప్రభువారి రక్తం ద్వారా, అందరి విశ్వాసం ద్వారా. ఆయన చేత ప్రొటెక్ట్ చేయబడిన వారు విమోచింపబడతారు అనే విషయాన్ని మనం చూసాం. అయితే విమోచించి ఆయన నడిపిస్తాడు. ఆయన పగలు అగ్నిస్తంభంగా, పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఇశ్రాయేలుని నడిపిస్తూ ఎర్ర సముద్రం వచ్చినప్పుడు దాన్ని 2 పాయలుగా చేసి, వారు ఆహారం కావాలనుకున్నప్పుడు ఆహారాన్ని అనుగ్రహించి, దాహం కొన్నప్పుడు వారి దాహాన్ని తీర్చి, శత్రువులు ఎదురైనప్పుడు యుద్ధంలో వారికి విజయాన్ని అనుగ్రహించి వారిని నడిపిస్తూ ఉన్నాడు. అయితే సినాయి కొండ యొద్ద వారికి జ్ఞాపకం చేస్తూ ఆయన చేసుకున్న ఆ యొక్క మోషే ఒడంబడిక నిబంధన ఏంటంటే, నేను మిమ్మల్ని రక్షించుకున్నాను, ఇప్పుడు మీరు విధేయత చూపించండి. యూ హ్యావ్ టు షో ఒబీడియన్స్, యూ హ్యావ్ టు ఒబే బికాజ్ యు ఆర్ రిడీమ్డ్. మీరు ప్రత్యేకమైన విమోచింపబడిన జనాంగంగా మీరు విధేయత చూపించాలి. ఇది ఆప్షన్ కాదు, ఇది తప్పనిసరిగా మీరు నా జనాంగం అయితే, నాకు యాజకమైన సమూహంగా మీరు ఉండాలంటే, రాజులైన యాజక సమూహంగా నా ప్రతినిధులుగా మీరు ఉండాలంటే, యూ హ్యావ్ నో అదర్ ఆల్టర్నేటివ్, యూ హ్యావ్ టు ఒబే.
అంటే రక్షింపబడిన వారు, కృప ద్వారా విమోచింపబడిన వారు విధేయత చూపించకుండా ఉండటానికి అవకాశాన్ని దేవుడు ఇవ్వలేదు. ఇఫ్ యు ఆర్ సేవ్డ్ ఫర్ ఒబీడియన్స్. వారికి విధేయత చూపించమని జ్ఞాపకం చేస్తూ, అయితే అనేకసార్లు ఈ విధేయత అంటే పరిశుద్ధపరచబడే ఈ క్రమంలో అనేకసార్లు ల్యాప్సెస్ ఉంటాయి. ఆయన వెంబడిస్తూ అనేకసార్లు ఆయన వెంబడించడానికి ప్రయత్నం చేస్తూ ఆ ల్యాప్సెస్ని అంటే ఆ యొక్క తొట్టిల్లుపాటుని ఆయన ఎలా సరిచేస్తూ వెళ్తున్నాడంటే, నేను జ్ఞాపకం చేస్తూ వెళ్ళాను. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో, అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన యెడల మనము అన్యోన్య సహవాసం గలవారమైందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆయన వెలుగులో మనం నడిచిన యెడల ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉంటాం. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. ఆయన కృప ద్వారా మనల్ని విమోచించడం మాత్రమే కాదు, ఆయన వెంబడించే విధానంలో విధేయత చూపిస్తూ ఆయన వెంబడించే విధానంలో తొట్టిల్లిపోతున్న సమయంలో తొట్టిల్లకుండా కాపాడేది కూడా యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. మనల్ని ఆయన పిలుచుకొని రక్షించడం మాత్రమే కాదు, మనల్ని పరిశుద్ధపరచడంలో కూడా ఆయన మనల్ని తొట్టిల్లకుండా కాపాడేవాడై ఉన్నాడు. అందుకే మనం ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చిన 19వ అధ్యాయంలో ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చిన తరువాత ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు నేను మీ మధ్యలో ఉంటాను, మీ మధ్యలో నివసిస్తాను, వసిస్తాను. అయితే మీరు నాకు సమీపంగా రావాలంటే, నన్ను అప్రోచ్ అవ్వాలంటే మీరు ఆ ద్వారంలో ప్రవేశించడానికి ప్రారంభంగా అర్పణ అర్పించబడాలి. దేర్ నీడ్స్ టు బీ సాక్రిఫైస్ అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రత్యక్షపు గుడారం గురించిన అనేక విషయాలు మనం చూస్తూ వెళ్తూ ఉన్నాం. మొదటిగా ప్రత్యక్షపు గుడారము, ఇట్ ఈజ్ ఎ టాబర్నాకల్, ఒక గుడారము. వారందరూ కూడా ఇశ్రాయేలీయులు, ఆ 12 గోత్రాల వారు చుట్టూత వారి యొక్క గుడారాలు వేసుకుని వారు నివసిస్తూ ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నారు. అయితే ఇంకా మనం ముందు అధ్యాయాల్లో లేకపోతే ముందు పుస్తకాల్లో ఆ విషయాన్ని చూస్తాం. ఆ మేఘము వారిని నడిపించినప్పుడు వారు ముందుకు వెళ్ళారు, మేఘం నిలిచిపోయినప్పుడు వారు నిలిచిపోయారు. ఆ యొక్క 12 ట్రైబ్స్ అలా వెళ్తున్నప్పుడు మధ్యలో ఆయన గుడారం వేసుకుని ఆయన నివసించాడు. అంటే టాబర్నాకల్ అన్న పదానికి, గుడారానికి అర్థం ఏంటంటే ఇట్ ఈజ్ మై అడ్రస్. ప్రతి ఒక్కరికి మనకి ఒక హౌస్ అడ్రస్ ఉంటుంది. దేవుడు ఏమంటాడంటే, దిస్ ఈజ్ గోయింగ్ టు బి మై లోకల్ అడ్రస్. నా ప్రజల మధ్యలో నేను నివసిస్తాను, నా గుడారం వేసుకుని నేను నివసిస్తాను, వారి మధ్యలో ఉంటాను. తర్వాత రెండవదిగా ప్రత్యక్ష గుడారం గురించి మరొక మాట, అది ఇట్ ఈస్ ఎ టెంట్ ఆఫ్ మీటింగ్. నేను నా ప్రజలతో కలుసుకునే స్థలం. అది నా అడ్రస్ మాత్రమే కాదు, నా గుడారాన్ని వేసుకుని వారి మధ్యలో నివసించడం మాత్రమే కాదు, ఇట్ ఈజ్ ఎ ప్లేస్ ఆఫ్ మై మీటింగ్. నేను నా ప్రజలతో కలుసుకునే ఒక గొప్ప సన్నివేశం. మూడవదిగా మరొక మాట వాడబడింది, శాంక్చురీ, మందిరం. నా యొక్క పరిశుద్ధమైన సన్నిధిని ప్రత్యక్షంగా నేను ఉంచటానికి ఇష్టపడే, నేను ప్రత్యేకమైన వాడిని, నేను ఇతర దేవతల వంటి వాడిని కాదు, నేను ప్రత్యేకమైన వాడిని. ఐఎమ్ ఎ హోలీ గాడ్. అండ్ నాకు మీరు ఒక మందిరమును, ఒక శాంక్చురీని మీరు కట్టవలసి ఉన్నదని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఆ ఇశ్రాయేలీయులకి ఆయన మార్గదర్శకం చేస్తూ ముందుకు వెళ్ళారు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, ఈ దినం ఆయన నివసిస్తున్నది ప్రత్యక్షపు గుడారములోనో, కట్టబడిన మందిరములోనో, లేకపోతే వన్ వే మిషన్ చర్చ్ హాల్లోనో కాదు, కానీ లేకపోతే ట్రినిటీ బైబిల్ చర్చ్ బిల్డింగ్లోనో కాదు, కానీ మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూస్తాము, మీరు క్రీస్తు అనే పునాది మీద, మూలరాయి, క్రీస్తు మూలరాయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టడముగా దేవుని మందిరముగా కట్టబడుచున్నారు పరిశుద్ధాత్ముని ద్వారా.
ఎంత అద్భుతమైనటువంటి విషయం. ఇట్ ఈజ్ ఎ స్పిరిచువల్ టాబర్నాకల్. ఈ దినం ప్రభువు ఆయన నివసిస్తున్నది ఎవరి మధ్యలో అంటే ఆయన ప్రజల జన సమూహము మధ్యలో నివసిస్తూ ఉన్నాడు. మరియు ఆయన విశ్వాసిలో నివసిస్తూ విశ్వాసాల సమూహంలో ఆయన ఆరాధింపబడుతూ నివసిస్తూ ఉన్నాడు. సో దిస్ మార్నింగ్ దిస్ ఈజ్ ద టాబర్నాకల్ ఆఫ్ గాడ్. ఇది ఆత్మీయమైనటువంటి ప్రత్యక్షపు గుడారం. అందుకే ద అసెంబ్లీ ఆఫ్ గాడ్స్ పీపుల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దేవుని యొక్క విశ్వాస సమాజ గుంపు యొక్క కూడుకొనుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇట్ ఈస్ ఎ లివింగ్ స్పిరిచువల్ టాబర్నాకల్. ఇది ఆత్మీయమైనటువంటి ప్రత్యక్షపు గుడారం. ఆయన నివసిస్తున్నది మన మధ్యలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. మనం గత వారంలో చూస్తూ వెళ్ళాం 25వ అధ్యాయం ప్రారంభంలో, నేను మీ మధ్యలో ఉంటాను, కానీ యూ హ్యావ్ టు బిల్డ్ మీ ఎ టెంట్ ఆఫ్ మీటింగ్. మీరు నాకు ఒక ప్రత్యక్షపు గుడారాన్ని చేయాలి, కానీ దాన్ని చేయడానికి మీరే ముందుకు రావాలి. ఇష్టపూర్వకంగా మీరిచ్చే ఆ యొక్క అర్పణల ద్వారా నాకు కావలసిన, లేకపోతే ఈ యొక్క మందిరానికి కావలసినటువంటి ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం నిర్మాణానికి కావలసిన వస్తువులు మీరే తేవాలి, కానీ బలవంతంగా కాదు, ఇష్టపూర్వకంగా. అంత మాత్రమే కాదు, నేను చెప్పిన విధానంలో మీరు చేయాలి. నేను మీ మధ్యలో వసించాలంటే ఐ హ్యావ్ ఎ బ్లూ ప్రింట్ ఇన్ మై మైండ్. నేను పరలోకపు దృశ్యాన్ని మోషేకి వివరిస్తాను. ఆ ప్రకారంగా విత్ ఏ సిన్సియర్ ఒబీడియన్స్ మీరు నాకు ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించవలసినదై ఉన్నది అనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. 25వ అధ్యాయంలో మనం చూస్తాం 8వ వచనం, నిర్గమాకాండం 25వ అధ్యాయం 8వ వచనం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. 9వ వచనం, నేను నీకు కనపరచు విధముగా మందిరము యొక్క ఆ రూపమును దాని అన్నిటి రూపమును నిర్మింపవలెను. డూ యాజ్ ఐ కమాండ్. నేను మీకు తెలియచేసినట్లుగా, మీకు ఇష్టం వచ్చినట్లు కాదు, మీ క్రియేటివిటీని బట్టి కాదు, లేకపోతే మీకు ఎలా సంతోషం కలిగితే అలా కాదు. నేను మీకు నిర్దేశించిన విధానంలో. ఆ దినం ప్రత్యక్షపు గుడారమైన ఈ దినం దేవుణ్ణి వెంబడించే విధానం, దేవుణ్ణి సేవించే విధానం, దేవుని పరిచర్య అయినా ఇట్ ఈస్ ఇన్ హిజ్ వే, ఆయన సూచించిన విధానంలో. అంటే నేను గత వారం కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాను, ఫార్మ్స్ మే డిఫర్, కానీ ప్రాథమికంగా దేవుణ్ణి ఆరాధించడానికి కూడుకున్న జనాంగము ప్రత్యేకమైన జనాంగంగా పాటల ద్వారా ఆయన్ని సేవించుటకు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మరియు వాక్యము చదువుట, ధ్యానించుట, వాక్యము చదువుట, వివరించబడుట. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం, ప్రభువు బల్లను ఆచరించుట, క్రమముగా ప్రభువు బల్లను ఆచరించుట. అపోస్తలుల గ్రంథము 2వ అధ్యాయం 42వ వచనం, ప్రార్థన ద్వారా. సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ ద వర్షిప్. వీటి విధానం మారచ్చు, ఫార్మ్స్ మారచ్చు, కానీ దేవుణ్ణి ఆరాధించే విధానము ఆయన సూచించిన విధానంలో జరగవలసిందే ఉంది. మనం చూసాం ఈ ప్రత్యక్షపు గుడారంలో మనం గత వారం చూస్తూ వెళ్ళాం. ఈ ప్రత్యక్షపు గుడారంలో కోర్ట్యార్డ్, ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలము, ఆ తర్వాత అతి పరిశుద్ధ స్థలం. కానీ దీని వివరణ లోపల నుంచి బయటికి వివరిస్తూ ప్రభు వెళ్ళారు. కారణం ఏంటంటే దీనికి మనం గతించిన వారం కూడా నేను జ్ఞాపకం చేస్తాను. సాధారణంగా ఎవరైనా ఈ దినాల్లో యూట్యూబ్లో హౌస్ టూర్స్ జరుగుతాయి. బయట నుంచి లోపలికి వెళ్తారు, మరియు వారికి ఇష్టమైనది, ప్రాముఖ్యమైనది చివర దాన్ని దాచి ఉంచుతారు. కానీ ప్రభు అయితే దిస్ టాబర్నాకల్ ఈజ్ మై ఆర్కిటెక్చర్, ఇట్ ఈజ్ మై డిజైన్, ఐ యామ్ ది ఆర్కిటెక్ట్. నేను దీనికి శిల్పిని, నిర్మాణకుడినై ఉన్నాను కనుక నేను దీన్ని వివరిస్తాను. మరియు ఆ అతి పరిశుద్ధ స్థలంలో నుంచి దాని వివరణ ఆయన ప్రారంభిస్తూ ముందుకు వెళ్ళి
తర్వాత పరిశుద్ధ స్థలం, తర్వాత ఆవరణంలోని విషయాలను వివరిస్తూ ఆయన ముందుకు వెళ్ళారు. కారణము, ఈ ప్రత్యక్షపు గుడారము వారికి సంబంధించింది. దానికంటే ముఖ్యంగా ఇది ఆయన కేంద్రంగా వారు ఉండవాలని సూచించే ఒక గొప్ప విషయం. మరియు ఆయనే వివరిస్తున్నాడు కనుక ఆ లోపలి నుంచి ఆయన వివరిస్తూ ముందుకు వెళ్ళాడు. గత వారం మనం ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆ మందసము, సాక్ష్యపు మందసం గురించి మనం ధ్యానిస్తూ ముందుకు వెళ్ళాం. సాక్ష్యపు మందసము, దాని ఎత్తు ఎంత, వెడల్పు ఎంత, కొలత ఎంత, ఆ విషయాన్ని మనం ధ్యానిస్తూ దేవుడు చెప్పిన విధంగా ఆ బంగారం ద్వారా దాన్ని పొదిమి చేసిన విధానము, మరియు దానిలోని రాతి పలకలు, ఆ పైన రాతి పలకలు, అహరోను చిగురించిన అహరోను చేతికర్ర, మరియు మన్నా, దానిపైన కరుణాపీఠముకు ఆ చేయాల్సిన విధానము, దాని యొక్క ప్రాముఖ్యత, మరియు అటువైపుకి ఇటువైపున కెరూబుల సూచన అక్కడ ఉండుట, ఈ విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్ళాం. అయితే దాని యొక్క ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని యొక్క నియమము, దేవుని యొక్క ఆజ్ఞ, శాసనములు, ఆ రెండు పలకలు దేవుని యొక్క సత్యాన్ని తెలియజేస్తుంది, ఆయన నియమాన్ని తెలియజేస్తుంది. పైన కరుణాపీఠం ఉన్న కారణం ఏంటంటే, ఆయన నియమాలని పాటించలేని స్థితిలో నువ్వు ఉన్నప్పుడు ఆయన కృప కవర్ చేస్తూ వెళ్తుంది. ఆయన స్టాండర్డ్స్ ఎంత ఉన్నతమైనవో, పరిపూర్ణమైనవో మనం గ్రహిస్తే, ఆయన శాసనాల్లో తప్పు లేదు. కానీ అనేకసార్లు వారు ఆయన శాసనమునకు తగినట్లు జీవించలేని స్థితిలో ఆ కరుణాపీఠం వారి పాపముల నుండి వారికి విమోచన అనుగ్రహిస్తుంది. ఆ కరుణాపీఠం మీద సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రధాన యాజకుడు ప్రవేశించి తన నిమిత్తమును మరియు ప్రజలందరి నిమిత్తము, అందరి పాపముల నిమిత్తము, అజ్ఞానకృతముల నిమిత్తము అర్పించే ఆ యొక్క రక్తము, ప్రోక్షించే ఆ రక్తము ద్వారా పాపక్షమాపణ కలుగుతుంది. మనం గత వారం చూస్తూ వెళ్ళాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9-10 అధ్యాయాల్లో మన రక్షకుడు, మన ప్రభు అయితే యేసుక్రీస్తు ప్రభువు ఒక్కసారే, సంవత్సరమునకు ఒక్కసారి కాదు, ఒక్కసారే సిలువలో వధింపబడి ఆయన తన రక్తాన్ని చిందించి ఆయన అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి ఆ రక్తాన్ని ప్రోక్షింపచేసి మనందరి నిమిత్తమై విమోచన మార్గాన్ని సరళం చేసిన ప్రభు. ఆ తర్వాత మనం చూస్తూ ముందుకు వెళ్తే, ఈ దినం 23వ వచనం, 25వ అధ్యాయం 23వ వచనం. మరియు నీవు తుమ్మకరతో ఒక బల్ల చేయవలను, దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 1 మూరెడున్నర. మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి చుట్టూ బంగారు జవను చేయింపవలెను. దానికి చుట్టూ బెత్తెడు బద్దె చేసి దాని బెద్దెపైని చుట్టూను బంగారు జవ చేయవలెను. దానికి 4 బంగారు ఉంగరములను చేసి దాని 4 కాళ్లకుండు 4 మూలలో ఆ ఉంగరములను తగిలింపవలెను. బల్ల మోయుటకు మోతకర్రలు ఉంగరములను బద్దెకు సమీపంగా ఉండవలెను. ఆ మోతకర్రలు తుమ్మకర్రతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగింపవలను, వాటితో బల్ల మోయబడును. మరియు నీవు దాని పళ్ళెములను, ధూపార్తులను, గిన్నెలను, పానీయార్పణమునకు పాత్రలను దానికి చేయవలను. మేలిమి బంగారుతో వాటిని చేయవలను. నిత్యమును నా సన్నిధి రొట్టెలను ఆ బల్ల మీద ఉంచవలను. ప్రభు ఇంకా ఏం జ్ఞాపకం చేస్తూ ఉన్నాడంటే, ఆ అతి పరిశుద్ధ స్థలం వివరణ అయిన తర్వాత ఆయన అంటున్నాడు, మరొక బల్లను నువ్వు చేయవలను, ఏ టేబుల్, తుమ్మకరతో దాన్ని చేయవలను. దాని ఎత్తు ఎంత, దాని పొడవు ఎంత, అది మేలిమి బంగారంతో చేయబడాలి. మరియు దాని చుట్టూ బద్దె చేసి దాని బెద్దపైన చుట్టూను బంగారపు జవ చేయవలను. అంటే ఆ టేబుల్ని మనం గమనించినట్లయితే సన్నిధి రొట్టెల బల్ల
ఎ టేబుల్ ఆఫ్ ప్రెజెన్స్. దాని చుట్టూ ఒక జవ, అంటే ఒక ఆ రొట్టెల చుట్టూ, ఆ బల్ల చుట్టూరు ఒక బార్డర్ని మనం చూస్తాం. ప్రభు అన్నాడు దాన్ని కూడా చేయమన్నాడు. మరియు దాన్ని మోయడానికి ఉంగరములు మరియు మోతకర్రలు, తర్వాత మరియు నీవు దాని పళ్ళెములను, ధూపార్తములను, గిన్నెలను, పానీయార్పణకు పాత్రలను దానికి చేయవలను. మేలిమి బంగారముతో వాటిని చేయవలను. ప్యూర్ గోల్డ్తో దాన్ని చేయవలనని ప్రభు ఆజ్ఞయిస్తున్నాడు. నిత్యమును నా సన్నిధి రొట్టెలు ఆ బల్ల మీద ఉంచవలెను. ఎప్పుడు కూడా ఆ బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉండాలి. నేను గత వారం కూడా జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఈ యొక్క ప్రత్యక్షపు గుడారం గురించిన వివరణ ధ్యానిస్తూ వెళ్తున్నప్పుడు ఏదో ఆత్మీయ కోణంలో చూడాలని ప్రతి దానిలో వాక్యము అనుమతించని స్థాయికి మనం వెళ్ళి ఆత్మీయ అర్థం అని చెప్పి మన సొంత ఆలోచనలు వాక్యం మీదకు రుద్దకూడదు. వాక్యం అనుమతించిన అంతవరకే మనం వెళ్ళాలి. అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ అన్ఆథరైజ్డ్ ఫైర్, అన్సెన్సార్డ్ ఫైర్. అందుకే ఒక మాట వాడమని, అన్యాగ్ని, గివింగ్ అవర్ ఓన్ ఇంటర్ప్రిటేషన్స్ టు ద వర్డ్. మనకి హెబ్రీ గ్రంథకర్త వివరణ ఇస్తూ వెళ్ళాడు, మరియు దాని వివరణ మనకి నూతన నిబంధనలో అనేక విషయాల్లో మనకి వివరించబడింది. గో టు దాట్ ఎక్స్టెంట్. అయితే ఈ 12 రొట్టెలు మనం లేవీకాండంలో చూస్తాము. ఈ 12 రొట్టెలు 12 గోత్రాలకి సాదృశ్యంగా ఉంది అనే విషయాన్ని మనం లేవీకాండంలోనే మనకు తెలియజేయబడుతుంది. 12 loaves ఆఫ్ బ్రెడ్. మరియు నా సన్నిధిని అవి ఎప్పుడునూ ఉండవలెను. మరియు పానార్పణం చేయమన్నాడు. సో దట్ ఈ బ్రెడ్ని లేకపోతే ఈ రొట్టెలని ఆ పానార్పణం ద్వారా దాన్ని అభిషేకించమన్నాడు, లేకపోతే దాని మీద ఆ యొక్క పానార్పణాన్ని పూయమని ప్రభు తెలియజేస్తూ వచ్చారు. అయితే మనకు ఆశ్చర్యం కలిగించేదంటే ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క బార్డర్ దేనికి? డిజైన్ కోసమేనా? కాదు. ఆ రొట్టెలు తొట్టిల్లి కింద పడకుండా. దేవుడు ఇశ్రాయేలుతో సహవాసం చేయాలనుకున్నాడు. ఈ 12 రొట్టెలు ఆ 12 ఇశ్రాయేలు గోత్రముల వారికి సాదృశ్యంగా హీఈస్ బీయింగ్ విత్ దెమ్. చాలాసార్లు గుళ్ళలో లేకపోతే అన్య దేవతలకు ఆహారాన్ని తీసుకుని వెళ్ళి పెడతారు. లేకపోతే కొంతమంది చనిపోయిన తర్వాత అన్యుల ఆచారం ఏంటంటే ఆ ఫోటో యొద్దకు తీసుకెళ్ళి ఆహారాన్ని పెడతారు. అన్యులే కాదు, క్రైస్తవులు కూడా చాలామంది అది చేస్తూ ఉంటారు. కానీ దిస్ ఈజ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఆయనకి మన ఆహారంతో పని లేదు. ఆయనకి ఆహారం ఏం కొదువు కాదు. ఆయన ఈ ఆహారం తిని బ్రతికేవాడు కాదు. ఆయన ఇన్ఫ్యాక్ట్ మనం గత వారం కూడా జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళాం, ఆయన ఆహారాన్ని అనుగ్రహించేవాడు, ఆయన పోషించేవాడు. ఆయన ఇశ్రాయేలీలో 12 గోత్రాల వారిని పోషిస్తూ ఉన్నాడు. కానీ సాదృశ్యంగా హీఈస్ హ్యావింగ్ ఫెలోషిప్ విత్ దెమ్. వారితో సహవాసం కలిగి ఉండటానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనే విషయాన్ని మనకి ఈ యొక్క టేబుల్ ఆఫ్ ప్రెజెన్స్ లేకపోతే సన్నిధి రొట్టెల బల్ల మనకు జ్ఞాపకం చేస్తుంది. ఇది పరిశుద్ధ స్థలంలో ఉత్తర దిక్కున ఉంచబడింది. అంటే ఒక వ్యక్తి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోనికి ప్రవేశిస్తే, ముందు స్లైడ్లోకి వెళ్ళండి, ప్రవేశించినట్లయితే ఆ యొక్క ఉత్తర దిక్కున ఆన్ ద డైరెక్షన్ ఆఫ్ నార్త్, అది నార్త్ డైరెక్షన్ అనుకుంటే ఇది సౌత్ డైరెక్షన్, అదేమో వెస్ట్ అంటే పడమర దిక్కున అతి పరిశుద్ధ స్థలము. ఒక వ్యక్తి ప్రవేశిస్తున్నప్పుడు ఆ యొక్క తూర్పు దిక్కు నుంచి ఇలా ప్రవేశిస్తాడు. ప్రవేశించిన వెంటనే ఆ యాజకుడు ప్రవేశించిన వెంటనే ఉత్తర దిక్కున మనకి ఆ టేబుల్ ఆఫ్ ప్రెజెన్స్ మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే సన్నిధి రొట్టెల బల్ల మనకు కనిపిస్తుంది. ఆ 12 గోత్రాల జనాంగమునకు సాదృశ్యంగా ఆయన వారితో సహవసించడానికి ఇష్టపడిన వాడుగా. అయితే మనం జ్ఞాపకం చేసుకుంటూ వెళ్తే ఇశ్రాయేలీలు వైఫల్యం చెందారు. ఇంత
పరిశుద్ధమైనటువంటి దేవునితో సహవాసించే గొప్ప భాగ్యాన్ని కలిగిన వారు పాపం చేస్తూ వెళ్ళారు. ఆ మాటకు వస్తే ఈ ప్రత్యక్షపు గుడారం వివరణ అయ్యేసరికే వారు దేవునికి అవిధేయత చూపిస్తారు. కానీ నిజమైన ఇశ్రాయేలీయుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక మాట అన్నారు, నేను జీవాహారము నేనే. ఐ యామ్ ద ట్రూ బ్రెడ్. జీవాహారము నేనే. ఎవరు నన్ను భుజిస్తారో వారు నిత్య జీవం కలిగి ఉంటారు. అంటే ఎవరు నాయందు విశ్వాసం ఉంచుతారో, ఇది ఒక విధంగా ఇశ్రాయేలీయులకి సాదృశ్యంగా ఉంది. అదే సమయంలో మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ముంగుర్తుగా ఆ యొక్క రొట్టెలు ఉన్నాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. కారణం ప్రభువే అన్నాడు, జీవాహారము నేనే. ఎవరైతే నన్ను భుజిస్తారో, అంటే నాయందు విశ్వాసం ఉంచుతారో వారు నిత్య జీవం పొందుకుంటారు. వారు నాతో సహవాసం కలిగి ఉంటారు. వారు త్రియేక దేవునితో యుగయుగాలు సహవాసం కలిగి ఉంటారు. ఇప్పుడు ప్రభు అంటున్నారు, అందుకే మనం ఒక విషయాన్ని అదే సమయంలో ఇశ్రాయేలీయులకి అన్వయించుకున్న ఆ రొట్టె మనకు కూడా ఎలా అన్వయించుకోవచ్చు అంటే, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ జీవాహారమైన ప్రభువుని భుజించిన విశ్వసించిన మనము ఇప్పుడు ఆయన కొరకు సన్నిధి రొట్టెలుగా, ఆయన సన్నిధిలో సహవాసం చేస్తూ, ఆయన ప్రతినిధులుగా మనల్ని మనం సజీవ యాగంగా సమర్పించుకొని ఆయన కోసం సాక్షుల వలె ఉండవాలని ఆయన ఇష్టపడుతున్నాడు. ఆ ప్రత్యక్షపు గుడారంలో సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ సన్నిధి రొట్టెలు ఇన్ ద న్యూ కవనెంట్, నూతన నిబంధన విశ్వాసులంగా, జీవాహారాన్ని భుజించిన వారంగా, జీవాహారమైన క్రీస్తుని విశ్వసించిన వారంగా, నౌ వి ఆట్ టు లివ్ ఏ హోలీ లైఫ్ ఫర్ హిస్ గ్లోరీ. ఆయన సన్నిధిలో నివసిస్తున్న రొట్టెలు వలె మనము పరిశుద్ధంగా జీవించవలసిన వారమై ఉన్నాం. సజీవ యాగముగా మన దేహములను సమర్పించుకొనవలసిన వారమై ఉన్నాం. అందుకే ఈ దేవునికి సమీపంగా వచ్చిన మనము ఆయన పరిశుద్ధత ఇట్ షుడ్ ట్రాన్స్ఫర్ టు అస్. ఒక విశ్వాసికి లిట్మస్ టెస్ట్ ఏంటంటే, నువ్వు నిజంగా ప్రభువుని వెంబడిస్తున్నావా లేదా అని నీకు టెస్ట్ ఏంటంటే పరిశుద్ధత, ప్రత్యేకింపబడిన జీవితం. నువ్వు ప్రభువుని ఎరగక ముందు పాపస్థితిలో జీవిస్తూ, సంబంధాలలో మరియు నీ ఆలోచనలో, నీ క్రియల్లో, నీ మాటల్లో, నీ తలంపులో ప్రభువుని జీవాహారమును భుజించిన తర్వాత కూడా ఆయన సన్నిధిలోనికి ప్రవేశించిన వాడై, ఆత్మీయంగా ఆయనకు సమీపంగా ఉన్నవాడై, తిరిగి నీ జీవితంలో మార్పు లేదు అని అంటే ఆయనకు సజీవయాగంగా సమర్పించుకొనక, మరియు నిజమైన మారు మనసు పశ్చాత్తాప జీవితం లేక కేవలము ఒక కౌంటర్ ఫీట్ క్రిస్టియన్గా మాత్రమే మనం మిగిలిపోతాం. కాబట్టి దేవుడు ఆ యాక్సెస్ని మనకి అనుగ్రహించాడు. ఆయనకి అతి సమీపంగా వచ్చే యాక్సెస్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఉదయకాల సమయంలో ఆ విశ్వాసి, ప్రత్యక్షపు గుడారం మనకు లేదు, కానీ అంతకంటే ఉన్నతమైన ప్రధాన యాజకుడు, మన రక్షకుడు ప్రభు తన శరీరాన్ని మన కొరకు అప్పగించి తన ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించి ఇప్పుడు అన్నాడు, నా కొరకు సజీవ యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకున్నాడని బ్రతిమాలు కొంచున్నానని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు. హౌ ఈజ్ యువర్ లైఫ్? నీ జీవితం పరిశుద్ధంగా ఉందా? నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? నీ క్రియలు ఎలా ఉన్నాయి? నువ్వేం చూస్తున్నావు? వాట్ ఆర్ యూ లుకింగ్? నువ్వేం చదువుతున్నావు? నువ్వెక్కడికి వెళ్తున్నావు? దేవుడు మనల్ని విమోచించుకున్నది కేవలము మన సిటిజన్షిప్ ట్రాన్స్ఫర్ చేయడం మాత్రమే కాదు. ఈయన లోకంలో నరకానికి వెళ్ళిపోవాల్సిన వాడు పరలోకానికి తీసుకుని వెళ్ళి కూర్చోపెట్టాను. నో, ఆయన రక్షించుకున్న కారణం ఏంటంటే ఆయన మనల్ని
ఆయన ఒక మాట ఉంటుంది కదా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. ఉదక స్నానము చేసి, వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై మరియు పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుటకును. ఆ యొక్క బ్రెడ్కు ఉన్నటువంటి ఒక నామం ఏంటంటే సన్నిధి రొట్టెలు. ఇన్ ద ప్రెజెన్స్. ఏం ప్రెజెన్స్? దేవుని యొక్క సన్నిధిలో ఉన్న రొట్టెలు. ఉదయకాల సమయంలో ఒక దినం ప్రభు మనల్ని తండ్రి యొద్ద నిలవబెట్టినప్పుడు మన రక్షకుడు క్రీస్తు, ఇదిగో ఈ వ్యక్తి కోసం నేను నా ప్రాణాన్ని అర్పించాను. కానీ ఆయన ఉద్దేశం ఏంటంటే మనలో మచ్చైనా డాగైనా, సాధారణంగా వెడ్డింగ్ టైంలో చక్కగా బ్రైడ్ అలంకరణ చేసుకుని వారు మచ్చైనా డాగు లేకుండా వస్తారు. ఐ స్టిల్ రిమెంబర్ క్రిస్మా నడుచుకుంటూ వచ్చిన విధానం నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఇట్ ఆల్వేస్ రిమైండ్స్ ఇన్ అవర్ హార్ట్. ప్రభు అన్నాడు, సంఘము అనే నా వధువుని నేను అలా ప్రజెంట్ చేయాలనుకుంటున్నాను తండ్రికి. ఆయన సన్నిధిలో మనల్ని ఉంచుటకును. సన్నిధి రొట్టెలు, టేబుల్ ఆఫ్ ప్రజెన్స్. మరియు ఆ బోర్డర్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఆ రొట్టెలు పడిపోకుండా, ఆ రొట్టెలు పడిపోకుండా. అందుకే ఒక మాట ఉంది, అనేక సార్లు మనం కూడా తొట్టిల్లిపోయే అవకాశం ఉంది ఆత్మీయ జీవితంలో. ఆ యొక్క చిన్న ఆ బార్డర్ మనకి ఇచ్చే ఒక కంఫర్ట్ ఏంటంటే మన దేవుడు ఆయన మార్గాన్ని చూపించాడు. అంత మాత్రమే కాదు, మనం తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును, రక్షించుకోవడం మాత్రమే కాదు, ఆయన ఎంత బాధ్యత కలిగిన వాడంటే నువ్వు తొట్టిల్లిపోతావేమోనని ఆయన తన వారిని ఆయన ఎరిగినవాడు. మరియు తన గొర్రెలను ఆయన చేతిలో నుంచి ఎవ్వరూ అపహరించలేరు. వాట్ ఎ గ్రేట్ గాడ్ అవర్ గాడ్ ఈస్. ఆయన యొక్క ఆశ్రయ దుర్గమునకు వచ్చి రక్షింపబడిన వారిని ఎవ్వరూ దొంగించలేరు. హీ ప్రొటెక్ట్స్ దెమ్. ఆ రొట్టెలు పడిపోకుండా దాన్ని కాపాడేవాడై ఉన్నాడు. అందుకే యూదా పత్రికలో అపోస్తలుడు అంటాడు, యూదా అంటాడు, తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుకును శక్తిగల తన. ఒకసారి చూద్దామా, యూదా పత్రిక చివరి వచనము. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును. ఎంత అష్యూరెన్స్ ఇస్తుంది. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మయమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములను కలుగునుగాక. తొట్టిల్లకుండా మౌనాలను మిమ్మును కాపాడుటకు రక్షించిన ఈ దేవుడు నువ్వు తొట్టిల్లకుండా నిన్ను కాపాడుతాడు. తన మహిమ ఎదుట నేను ప్రవేశించడానికి అంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్న ఈ ప్రభువుని ఆయన అన్నాడు, ఆయన సన్నిధిలో నివసించే వారంగా వి ఆట్ టు ఆఫర్ అవర్ సెల్స్. అక్కడ ఆ రొట్టెల్ని ఆ యొక్క అర్పణముతో లేకపోతే ద్రవ్యంతో, ఫ్రాంకిన్సెన్స్తో దాన్ని క్లెన్స్ చేసేవాళ్ళు. సజీవ యాగంగా మిమ్మల్ని మీరు సమర్పించుకున్న వాళ్ళని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనిచున్నాను. ప్రభుకి ఆయన భుజించడానికి కదా ఆహారం. ఆ మాటకు వస్తే లేవీయులు వారే వారానికి ఒకసారి వచ్చి ఆ రొట్టెల్ని మారుస్తూ లోపలనే ఆ రొట్టెల్ని భుజించి వారు బయటకు వచ్చేవారు. ఇశ్రాయేలు అబ్జర్వ్ చేస్తూ ఉండేవాళ్ళు, వారం వెంబడి వారం రొట్టెలు లోపలికి వెళ్తున్నాయి కానీ బయటికి రావడం లేదు. దేవుడు భుజించడం లేదు.
లేవీయులు, యాజకులు వారే తమ్ము తామును పవిత్రపరచుకుని ఆ రొట్టెలను భుజించి బయటకు వచ్చేవారు. తర్వాత మనం చూసినట్లయితే నిర్గమకాండము 25వ అధ్యాయంలోనే 26వ అధ్యాయంలో 25వ అధ్యాయం 31వ వచనం, మరియు నీవు మేలిమి బంగారుతో దీపవృక్షమును చేయవలెను, నకీషీ పనిగా ఈ దీపవృక్షము చేయవలెను, దాని ప్రకాండమును దాని శాఖలను నకీషి పనిగా చేయవలెను, దాని కలసములు దాని మొగ్గలు దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. దీపవృక్షం యొక్క ఒక ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క రెండవ ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలసములు, రెండవ కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదము రూపమైన 3 కలసములను అట్లు దీపవృక్షం నుండి బయలుదేరి కొమ్మల్లో నుండవలెను. మరియు దీపవృక్ష ప్రకాండములో బాదము రూపమైన 4 కలసములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. దీపవృక్ష ప్రకాండము నుండి నిగుడు 6 కొమ్మలకు దాని 2 కొమ్మల కింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలను. వాటి మొగ్గలు వాటి కొమ్మలు దాంతో ఏకాండమగును. అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమై నకీషి పనిగా ఉండవలను. నీవు దానికి 7 దీపములను చేయవలెను. దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలను. దాని కత్తెర చిప్పయు మేలిమి బంగారుతో చేయవలను. ఆ ఉపకరములన్నీ 40 వీసల మేలిమి బంగారుతో చేయవలను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడము. తర్వాత అంటున్నాడు, ప్రభు అంటున్నాడు, మనం ఫస్ట్ పిక్చర్లోనికి వెళ్తే ఆ యొక్క దక్షిణ దిక్కున ఆన్ ద సౌత్ ఒక దీపవృక్షాన్ని ప్రభు చేసి ఉంచమన్నాడు. ఇందాక సన్నిధి రొట్టెల బల్లవలే వాటి కొలమానం పొడవు అవి తెలియచేయలేదు, వాటి బరువు మాత్రమే తెలియజేయబడింది. కానీ అది చేయాల్సిన విధానాన్ని ప్రభు జ్ఞాపకం చేశారు. అది దక్షిణ దిక్కున ఉంచవలనని, మరియు అది ఏ విధంగా అయితే 3 కొమ్మలు ఒకవైపున 3 కొమ్మలు మరొక వైపున, మరియు కింద దానికి బేస్ ఉండవలనని, మరియు మధ్యలో ఒక నిటారు కొమ్మ ఉండవలనని. ఇట్ ఈస్ లైక్ ఎ ట్రీ. ఇట్ ఈస్ ఎ ట్రీ. ఇట్ రిజంబుల్స్ ఎ ట్రీ ఆఫ్ లైట్. అందుకే దానికి ఇవ్వబడిన నామం ఏంటంటే దీపవృక్షము. దీపవృక్షము. మరియు ప్రభు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే దానిలో ఆ యొక్క దీపము ఎప్పుడూ వెలుగుచుండవలెను. మనం ముందు అధ్యాయాల్లో మనం గమనిస్తూ వెళ్తాం. ముందు అధ్యాయంలో మనం గమనిస్తూ ముందుకు వెళ్తాం. ఆల్వేస్ ద లైట్ షుడ్ బి లిట్. మేక్ షూర్ దట్ ద లైట్ ఈజ్ బర్నింగ్ ఇన్ దట్ ట్రీ ఆఫ్ లైట్, లేకపోతే ల్యాంప్ స్టాండ్ అంటారు, లేకపోతే మెనోరా అంటారు, దీపవృక్షం. మనం ఆ యొక్క ఇది దేనికి సాదృశ్యం అంటే, మనం ఈ దినం చదివిన కీర్తనలో కూడా వారు సేవించడానికి వచ్చినప్పుడు, ప్రభువుని సేవించడానికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో వారు సేవించాలన్నా, ఆయన గురించి తెలుసుకోవాలన్నా, ఆయన వెలుగు ప్రకాశింపజేస్తే తప్ప వారు ఆయన మహిమను చూడలేరు. వీ కెన్ నెవర్ సీ అండ్ అండర్స్టాండ్ హూ గాడ్ ఈజ్ అన్లెస్ హీ హిమ్సెల్ఫ్ రివీల్స్ అస్. నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, ఆయన మన మనోనేత్రాలు వెలిగిస్తే తప్ప ఈ దేవుని తెలుసుకోవడం సాధ్యం కాదు. లేవీయులతో ప్రభు అంటున్నాడు, మోషేతో ప్రభు అంటున్నాడు, ఒక దీపవృక్షాన్ని అక్కడ పెట్టు. ద మోమెంట్ యు ఎంటర్, అటు గుండా వెళ్ళేవారు ఎవరు చూసిన లోపల వెలుగుతూ ఉన్న ఒక దీపము, ఆయన సన్నిధిలో వెలుగుతూ ఉన్న ఒక దీపము. యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు. ఆయన ఆ యొక్క ప్రత్యక్షపు గుడారంలో ప్రవేశించాలన్నా, ఆయన్ని చూడగలగాలన్నా, ఆయన యొక్క సన్నిధిని వీక్షించగలగాలన్నా, దే నీడ్ టు హ్యావ్ దిస్ ల్యాంప్ స్టాండ్ బర్నింగ్.
మరియు మనం నిర్గమాకాండంలో చూస్తూ వెళ్తే మనం 3వ అధ్యాయంలో చూస్తాం, ఆయన ఆ యొక్క మండుచున్న పొద ద్వారా, వెలుగు ద్వారా మోషేకు తన ప్రత్యక్షతను చూపించాడు. మరియు సినాయి కొండ యొద్ద ఆయన వెలుగు ద్వారా, అగ్ని స్తంభం ద్వారా ఆయన వారి మధ్యలో నిలిచి ఉన్నాడు. హీ ఈజ్ లైట్. అనేక సార్లు దేవుని యొక్క లేఖనాల్లో ఆయన వెలుగుగా చెప్పబడ్డాడు. ఆ మాటకు వస్తే ప్రభు అన్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అందుకే ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గురిడితనము కలుగజేసును. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తు నందు వెల్లడిపరచుటకు మా హృదయంలో ప్రకాశించును. గనుక మేము మమ్మను గూర్చి ప్రకటించుకొనటలేదు, కానీ క్రీస్తుని గూర్చి, ఆయన ప్రభు అనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తం మేము మీ పరిచారకులమనియు ప్రకటించున్నాము. అంధకారంలో నుండి వెలుగు ప్రకాశించుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసు క్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములో ప్రకాశించెను. దట్ లైట్ ఈజ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్. అల్టిమేట్లీ ద బర్నింగ్ లైట్ రిఫ్లెక్ట్స్ టు ద పర్సన్ అండ్ వర్క్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అంటే మనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఈ ప్రత్యక్షపు గుడారంలోని ప్రతి ఆస్పెక్ట్లో కూడా యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యంగా, ముంగుర్తుగా ఉన్న విషయాలే. ఆయన వెలుగు అన్నాడు. ఆయన వెలుగు మనల్ని ప్రకాశింపజేసింది. ఇప్పుడు అన్నాడు, మీరు లోకమునకు వెలుగైనారు. ఇందాక మనం చూసినట్లే జీవాహారము నేనే, కాబట్టి మిమ్మల్ని మీరు సజీవయాగంగా సమర్పించుకోండి. ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేసే విషయము, నేను లోకమునకు వెలుగైనాను, మీరు వెళ్ళండి, మీరు లోకమునకు వెలుగైనారు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకమునకు వెలుగైనారు. అందుకే ప్రకటన గ్రంథంలో మనం స్పష్టంగా చూస్తాం, 1వ అధ్యాయంలో 7 ఆ మెనోరాలని, లేకపోతే ఆ దీపవృక్షంలోని 7 సంఘాలకు గుర్తుగా ఉందని జ్ఞాపకం చేస్తాడు. అందుకే ఆయన ప్రత్యక్షపు గుడారములోని వెలుగుగా మనం ఈ చీకటి లోకంలో ప్రకాశించవలసిన వారమై ఉన్నాం. మనము ఈ సువార్త తీసుకొని చీకటిలో ఉన్న ఈ ప్రజలకు, ప్రభువుని ఎరిగిన వారికి వెలుగునివ్వవలసిన వారమై ఉన్నాం. రక్షింపబడిన మనము ఆయన సన్నిధిలో ఉండటం మాత్రమే కాదు, వి గివ్ లైట్ టు ద వరల్డ్. ఆత్మీయ ప్రత్యక్షపు గుడారంగా ఉన్న మనము లోకమును వెలిగించవలసిన వారమైనాం. లోకం వలె మారడానికి ప్రభువు మనల్ని పిలవలేదు, కానీ లోకమును వెలిగించడానికి ఆయన మనల్ని పిలిచాడు. లోకాన్ని వెలిగించే విధానం ఏంటో తెలుసా? అవును, అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం. అవును, కష్టంలో ఉన్నవారికి సహాయం చేయడం. అన్నిటికంటే ముఖ్యంగా చీకటిలో పాపరోగంతో ఉన్నవారికి యేసుక్రీస్తు ప్రభువారనే సువార్త వెలుగును అనుగ్రహించి వారిని వెలిగింపచేయడం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. అనుకున్న సమయంలో నేను క్లుప్తంగా మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. చివరిగా మనం చూసినట్లయితే ఆ తర్వాత భాగంలో నిర్గమాకాండంలోనే మనం వచ్చే వారంలో కూడా మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. తెరలను మనం చూస్తాం. ఆ తర్వాత భాగంలో వివరణ దేని గురించి ఇవ్వబడిందంటే 26వ అధ్యాయంలో
మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చేయవలను. నీల ధూమ్ర రక్త వర్ణములు గల పేనిన సన్నపనారతో వాటిని చిత్రకారుని పని అయిన కెరూబులు గల వాటిగా దాన్ని చేయవలను. 4 రకాల తెరలను, మరియు ఒక వ్యక్తి, ఒక యాజకుడు ప్రవేశించినప్పుడు మొదటగా తాను ఆవరణలోనికి ప్రవేశించి మొదటిగా ఫస్ట్ థింగ్ తను చేయవలసింది ఏంటంటే, ప్రత్యక్షపు గుడారంలోని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించక ముందే తాను చేయాల్సింది ఏంటంటే, బలి అర్పించి, బలిపీఠం మీద బలి అర్పించి ముందుకు వెళ్ళి గంగాళంలో తన పాదములను కడుగుకొని క్లెన్స్ చేసుకొని ఆ తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి యాజకుడు ప్రవేశించినప్పుడు ప్రవేశించడానికి మధ్యలో ఒక తెర, తర్వాత ప్రవేశించిన తర్వాత ఉత్తర దిక్కున సన్నిధి రొట్టెల బల్ల, దక్షిణ దిక్కున దీపవృక్షము, ఆ తర్వాత ముందుకు వెళ్ళి అంటే ఒక పక్కన టేబుల్ ఆఫ్ ప్రెజెన్స్, మరొక పక్కన ల్యాంప్ స్టాండ్ మెనోరా, ఆ తర్వాత ముందుకు వెళ్ళడానికి అక్కడ ధూపము వేసే ఆ ధూపద్రవము ద్వారా ఆ యొక్క మనం దాని గురించి వివరణ తర్వాత చూస్తాం. అది ఎందుకు అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. అంటే నాకు ఒక చిన్న తలంపు వచ్చిందనమాట. అక్కడ అంటే ఇక్కడ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే ఆ తెర ముందు ఆ ధూపము ఉన్న కారణం ఏంటంటే, సంవత్సరానికి ఒక్కసారి ఆ తెరను తీసినప్పుడు ఈ ధూపం అనేది ఇట్ నాట్ ఓన్లీ గివ్స్ ఏ ఫ్రాగ్రెన్స్, అంత మాత్రమే కాదు, ఆ యొక్క ప్రజెన్స్ని కూడా మనకి ఆ ఒక్కసారి కూడా ఆ కర్టన్ తీసినప్పుడు కూడా ఆ ధూపం అనేది ఇట్ కైండ్ ఆఫ్ బ్లర్స్ అవర్ ప్రెజెన్స్. ఆయన అనుమతించిన ఆ ఒక్కసారి కూడా ఆయన ఎంత పరిశుద్ధుడంటే ఆయన వారి మధ్యలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ యొక్క ఈ పొగలాంటిది ఆ వెళ్తూ ఉంటుందో, ఆ ఫ్రాంకిన్సెన్స్, ఇట్ ఈవెన్ బ్లర్స్ అవర్ ఇమేజ్. ఏం జ్ఞాపకం చేస్తుందంటే, ఆయన వారి మధ్యలో ఉండటానికి ఇష్టపడుతున్నాడు, కానీ ఈయన ప్రత్యేకమైన వాడు, ఈయన పరిశుద్ధమైన దేవుడు. అందుకే ఆ తెరను రక్త ధూమ్ర వర్ణ, లేకపోతే నీల ధూమ్ర రక్తవర్ణ, నీలం అంటే బ్లూ, ధూమ్రం అంటే పర్పుల్, తర్వాత రక్తం అంటే రెడ్, బ్లూ పర్పుల్ స్కార్లెట్ కర్టెన్, మరియు ఆ అతి పరిశుద్ధ స్థలంకు ముందున్న ఆ తెరకు దాని మెటీరియల్ ఏంటో కూడా ప్రభు చెప్పారు. 4 రకాల మెటీరియల్. ఆ యొక్క తెరకు దాని మీద కెరూబుల ఆ యొక్క దాన్ని ఎంబ్రాయిడరీ చేసి ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి యాక్సెస్ ఓన్లీ వన్స్ ఇన్ ఏ ఇయర్, దట్ టు ఫర్ ద చీఫ్ ప్రీస్ట్, ప్రధాన యాజకునికి ఒక్కసారి మాత్రమే ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశం. మనం చూసినట్లయితే ఎవరైనా హౌస్ డిజైన్ చేసుకున్నప్పుడు బయట మంచి డిజైన్ వేస్తారు, కానీ ప్రభువు చూసినట్లయితే అతి పరిశుద్ధ స్థలం లోపలికి నువ్వు ప్రవేశించినప్పుడు లోపల వైపున చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. బయట మనం గమనించినట్లయితే అవి కట్ చేసిన ఆ తెరలు బయటకి అంత బ్యూటిఫికేషన్ లేదు. గాడ్ ఈజ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్ అవుట్వర్డ్ అపియరెన్స్. ఆయన అక్కడ మనకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, లోపల వాటిని ఆ తెరలను వాటిని పెట్టమంటాడు. దానిపైన మరొక తెర, మరొక తెర, మరొక తెర, సన్ననార, ఫైన్ లైనెన్, బ్లూ పర్పుల్ స్కార్లెట్, ఆ యొక్క స్క్రీన్ని మొదటగా ఆయన ఉంచమంటాడు. అయితే హెబ్రీ గ్రంథకర్త ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేసి ముగించేస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ అధ్యాయం మొదటి వచనం. మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలమును ఉండెను. ఎలాగనగా మొదట ఒక గుడారం ఏర్పరచబడెను, అందులో దీపస్తంభము. ఇప్పుడు మీరు జ్ఞాపకం చేసుకున్న మనం ధ్యానించిన విషయాలు, అంటే నిర్గమాకాండంలోని ఆ విషయాల గురించి హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. అందులో దీపస్తంభమును బల్లయు, అంటే
సన్నిధి రొట్టెల బల్ల, దాని మీద ఉంచబడిన రొట్టెలను ఉండెను. దానికి పరిశుద్ధ స్థలం అని పేరు. పరిశుద్ధ స్థలం, హోలీ ప్లేస్. రెండవ తెరకు అవల అతి పరిశుద్ధ స్థలమును అను గుడారం ఉండెను. అందులో సువర్ణ ధూపార్తియు, దాని గురించి మనం వింటాం, ఇందాక నేను జ్ఞాపకం చేసిన విషయం. అంతటను బంగారు రేకులతో తాపబడిన నిబంధన మందస్సమును ఉండెను. ఆ మందసములో మన్నాగల బంగారు పాత్రయు, చిగురించిన అహరోను చేతికరియు, నిబంధన పలకలను ఉండెను. దానిపైన కరుణాపీఠమును కమ్ముకొనుచున్న మహిమగల కెరూబులను ఉండెను. అదే సమయంలో మనం 10వ అధ్యాయానికి వద్దాం. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించి ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడూ సంపూర్ణ శుద్ధి కలుగు చేయవు. అయితే తొమ్మిదవ అధ్యాయం 23వ వచనం నుంచి కూడా చూద్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైనది, అందుకే నేను వారం జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 9వ అధ్యాయం 23వ వచనం. పరలోకమందున వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండను కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలంను పోలిన హస్తకృత్యమైన పరిశుద్ధ స్థలంలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించును. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరమును తనది కాని రక్తం తీసుకుని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తాను అర్పించుకున్నట్టును ప్రవేశింపలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చిన. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తానే బలిగా అర్పించుకుంట వలన పాప నివారణ చేయుటకై ఒక్కసారి ప్రత్యక్షపరచబడెను. మనుషులు ఒక్కసారి మృత్యుబంధు వలన నియమింపబడిను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగనే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఈయనైతే ప్రధాన యాజకుడుగా, మరియు ఆ తెరలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్ హిస్ ఫ్లెష్. అందుకే ఆయన శిలువలో మరణించిన, నా ఆత్మను నీకు అప్పగించడం అన్న మరుక్షణమే ఆ దేవాలయపు తెరల పైనుంచి కిందకి చినిగిన కారణం ఏంటంటే ఇట్ గివ్స్ అస్ డైరెక్ట్ యాక్సెస్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. క్రీస్తు అనే ప్రధాన యాజకుడు ప్రవేశించడం ద్వారా మనకి ఈ దేవునితో కూడా డైరెక్ట్ యాక్సెస్ ఇవ్వబడింది. చివరిగా మనం నేర్చుకోగలిగిన పాఠం ఏంటంటే ఆ ప్రత్యక్షపు గుడారంలో ప్రవేశించడానికి అన్ని తెరలు దాటుకొని, బలిపీఠం దాటుకొని, తెరలు దాటుకొని అతి జాగ్రత్తతో, భయముతో, అన్యాగ్ని అర్పించకుండా వారు ప్రవేశించినట్లయితే హౌ మచ్ మోర్ అండ్ గ్రాండర్ కవనెంట్ వీ హ్యావ్. మన ప్రధాన యాజకుడు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన్ని ఆరాధించుటకు, ఆయన సేవించుటకు కూడుకున్న జనాంగము మరి ఎంత భయభక్తులు కలిగి మనం ఆయన్ని సేవించవలసిన వారమే ఉన్నాం. ప్రభువుని ఆరాధించుటకు సిద్ధపాటు కావచ్చు, ఆయన ఆరాధించే విధానం కావచ్చు, ఆయన వాక్యం వివరించేది కావచ్చు, ఆయన కీర్తనలు పాడేది కావచ్చు, ఆయన బలలో చేయవేయడం కావచ్చు, ఆయనకిచ్చే అర్పణలు కావచ్చు, మన నడవడిక కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మన సిద్ధపాటు కావచ్చు. డూ యూ సీ ద ప్రామినెన్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ మీటింగ్ దిస్ లార్డ్ కేర్ఫుల్లీ? చాలామందికి ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే స్థానిక సంఘం యొక్క ప్రాముఖ్యత తెలియదు. ఈ దినం ఆయన ప్రత్యక్షపు గుడారం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే యూనివర్సల్ చర్చ్, సార్వత్రిక సంఘంలో నేను భాగమై ఉంటే చాలు, నా స్థానిక సంఘం అనేది ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళచ్చు. అవును, సార్వత్రిక సంఘ బిడ్డలతో నువ్వు సహవాసం కలిగి ఉండటం మంచిదే, కానీ యూ నీడ్ టు వర్షిప్ ద లార్డ్ ఇన్ ఎ పర్టిక్యులర్ లోకల్ ప్లేస్ రెగ్యులర్లీ. ప్రభువుని ఆరాధించటం మరియు ఆయన్ను సేవించటం, సిద్ధపాటు కలిగి ఆయన్ని సేవించటం. మనం ఒకవేళ ఒక ఫ్లైట్ ఎక్కి వెళ్ళాలంటే ఎంత సిద్ధపడి వెళ్తాం? అంతకంటే ఎక్కువగా ముందు రోజునే ఆయన బిడ్డలతో కలిసి ఆయన ఆరాధించడానికి, మరియు కేవలం ఆరాధించే సమయం మాత్రమే కాదు,
ఆయన బిడ్డలతో సహవాసం కలిగి ఉండటం. త్రూఅవుట్ ద వీక్ దేవుని యొక్క ఆయన కట్టబడుతున్న సంఘము యొక్క ఉద్దేశము అదే. అందుకే ఇదే అధ్యాయంలో అంటాడు, మీరు ప్రభువుని క్రమముగా ఆరాధించుట. కారణము ఆయన మన నిమిత్తమై సిలువ వేయబడి మరణించి పాతి పెట్టబడి తిరిగి లేచి బహు విలువైన గొప్ప రక్షణను ఆయన మనకి ఉచితంగా అనుగ్రహించాడు. ఉదయకాల సమయంలో ఒకవేళ ఇంకా రక్షింపబడకపోతే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ప్రభా, నేను పాపిని, మీరు నా కొరకు సిలువలో మరణించి నా పాపము నిమిత్తమైన శిక్ష ఫలము మీరు పొందారు, నాకు నిత్య జీవం ఇవ్వడానికి ఇష్టపడ్డారు. నేను నీ బిడ్డను అవ్వాలని ఇష్టపడుతున్నాను. మీరు నా కొరకు చేసిన ఈ గొప్ప త్యాగాన్ని నేను హృదయపూర్వకంగా విశ్వసించి అంగీకరిస్తున్నాను. నన్ను నీ బిడ్డగా చేసుకుంటావా అని నీ హృదయంలో నువ్వు విశ్వసించి యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లయితే పైసా ఖర్చు లేకుండా ఆయన నీకు ప్రభువుగా నీ రక్షకుడుగా ఉంటాడు. నిత్య జీవం ఇస్తాడు ఆయన వెంబడించే ధన్యత. రక్షించబడినట్లయితే ఇంత గొప్ప దేవుణ్ణి వెంబడించుటలో, ఆరాధించుటలో క్రమము కలిగి భయభక్తులతో ఆయన ఆరాధించడానికి మనం ముందుకు వెళ్దాం. అదే సిద్ధపాటుతో మనం ఆయన బలులో చేయడానికి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుందామా?